శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము శనికి సంబంధించి ప్రభావం ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. 2025 లోపల శనిదేవుడు వక్రగతి నుంచి మార్గీ అవస్థ లోపల ముందుకెళ్ళబోతున్నాడు. 28 నవంబర్ రోజున శనిదేవుడు మీన రాశిలోనే ఉన్నాడు. మీన రాశి నుంచి ముందుకెళ్ళబోతున్నాడు. ఒక విషయం తెలుసుకోండి, వక్రీ గ్రహాల ప్రభావం జాతకంలో కావచ్చు, అలాగే గోచరంలో కావచ్చు, చాలా ముఖ్యంగా ఆలోచించాల్సి వస్తుంది. చాలా ముఖ్యంగా స్పెషల్గా దానికోసం ట్రీట్మెంట్ చేయాలి. అంటే ఆ గ్రహాల ప్రభావం డిఫరెంట్గా ఉంటుంది. రెట్రోగేట్లో ఉన్నప్పుడు వాళ్ళ ప్రభావం వేరేలా ఉంటుంది, అలాగే మార్గి లోపల వాళ్ళ ప్రభావం వేరేలా ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీరు అర్థం చేసుకోండి. అంత డిఫరెన్సెస్ ఉంటాయి, అంటే 100% డిఫరెన్సెస్ ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా గుడికి వెళ్ళినప్పుడు మీరు చూసే ఉంటారు. గుడి లోపల వెళ్ళినప్పుడు దేవుడు ఎదురుగా నిల్చొని ఉన్నప్పుడు దేవుడిని చూస్తూ మనం ఉండాలి. అంటే మన డైరెక్ట్ పొజిషన్ అనుకోండి. అదే దేవుడి దగ్గర వీపు చేసి మనం వెనకకు ఉన్నట్లయితే అది ఇండైరెక్ట్, దాన్ని వెనక చూపించడం అంటారు. గ్రహాలకు కూడా స్థితి అలాగే ఉంటుంది. వాళ్ళు ముందుకెళ్తుంటారు, వెనకకి వెళ్తుంటారు. వాళ్ళ ప్రభావం ఆ ప్రకారంగా ఉంటుంది. అంటే మనం గుడిలోనే చూసిన తర్వాత ఇంటర్ డిఫరెన్సెస్ చూసిన తర్వాత గ్రహాల ప్రభావం కూడా ఆ ప్రకారంగా మన జీవితంలో కూడా 100% అవుతూ ఉంటుంది. అలాగే జాతకంలో కూడా దీని ప్రభావం ఎక్కువగానే మీరు చూడాల్సి వస్తుంది. ఓకే, శని ప్రభావం ప్రత్యేకంగా తెలుసుకోవాల్సింది. ఎందుకంటే శని దేవుడు కర్మకారకుడు, శని కర్మకారకుడు, శని న్యాయకారకుడు. శని ఏదైనా ఇస్తే అది లాంగ్ టైం ఉంటుంది. శని కనుక ఏదైనా ఇచ్చినట్లయితే అది లాంగ్ టైం ఉంటుంది, తక్కువసేపు అయితే అస్సలు ఉండదు. శనిదేవుడు ఎవరికైతే చాలా మందికి ఇచ్చారో అది ఎండింగ్ వరకు ఇచ్చారు ఉన్నది. రాహు ఇచ్చిన ప్రభావం చాలా షార్ట్గా ఉంటుంది, తక్కువ టైం కోసం ఉంటుంది, తొందరగా వెళ్ళిపోతుంది. అందుకే మీరు గమనించుకోండి, గతంలో ఎవరైతే ఉండేవారో వాళ్ళ పేరు పొందారు, ఇప్పుడు జీవితంలో అయితే లేరు, కానీ వాళ్ళ పేరు ఇంకా కూడా చాలా ఇదవుతుంది. అంటే ఇది శని ఇచ్చిన ప్రభావం వాళ్ళకి. కానీ మీరు కొందరిని చూడండి, మధ్యలోనే చాలా పెద్దగా అయ్యారు, మళ్ళీ ఇప్పుడు పేరు లేకుండా పోయారు. అది రాహు ప్రభావం. కాబట్టి శని ఏదైతే ఇస్తాడో లాంగ్ టైం ఉంటుంది. అది రోగమైన కావచ్చు, అది యోగమైన కావచ్చు, లాంగ్ టైం అయితే తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే శని రోగకారకుడు కూడా అవుతుంటాడు. శని ఇచ్చే రోగాలు కొద్దిగా లాంగ్ టైం ఉంటాయి. ఓకే, ఇది మీరు అర్థం చేసుకోండి. నేను తర్వాత శని గురించి ఒక ముఖ్యమైన విషయం ఫ్యూచర్ అప్పుడు చెప్పడానికి ప్రయత్నించుతాం. ఇప్పుడు ఈ శని ప్రభావం ప్రతి ఒక్క రాశికి ప్రభావం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. మీ జాతకంలో ఉన్న దశాంతర్దశ గ్రహస్థితిని చూసుకొని ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. కుదిరినట్లయితే ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. కమెంట్ లోపల శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ తప్పకుండా కమెంట్ చేయండి. ఇక మీ రాశి కోసం ఈ ప్రభావం ఎలా ఉండబోతుంది చూద్దాం. సింహరాశి. సింహరాశి వారికి శని సప్తమాధిపతి అలాగే షష్ఠాధిపతి అయి ఉండి అష్టమ స్థానం లోపల గోచరం నడుస్తుంది. కానీ ఇన్ని రోజులు వక్రగతిలో ఉండి రాబోయే రోజుల్లో మార్గి అవస్థ లోపల ముందుకెళ్ళబోతున్నాడు. అంటే ఒక విషయం తెలుసుకోండి, ఇప్పుడు ఈ శనిదేవుడు సింహరాశి వారికి అలాగే సింహ లగ్నం వారికి ప్రత్యేకంగా కారకుడైతే కాదు, యోగ కారకుడు కూడా కాదు. కాబట్టి షష్ఠాధిపతి అలాగే సప్తమాధిపతి ఎప్పుడైనా కొద్దిగా యాక్టివేట్ కనుక అష్టమ స్థానంలో ఉన్నట్లయితే అంటే మీ రాశికి కాదు, ఏ రాశికి కూడా ప్రత్యేకంగా తెలుసుకోండి, 4 ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. 4 ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కెరియర్కి సంబంధించిన విషయాల లోపల జాతకుడు సీరియస్ అవుతాడు. కెరియర్కి సంబంధించిన విషయాల లోపల జాతకుడు సీరియస్ అవుతాడు. అంటే సీరియస్ అంటే అలా ఇలా అవ్వడు, పరిశోధన చేస్తాడు. పరిశోధన అంటే ఒక ఎగ్జాంపుల్ తెలుసుకోండి. నేను చేస్తున్న పని ఉంది, ఓకే, ఈ పని లోపల నేను ఇంకా ఎలా బెటర్ చేయగలుగుతాను, దీన్ని ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్ళగలుగుతాను, నేను ఇంకా మీకు ఇంకా బాగా అర్థమని ఎలా చెప్పగలుగుతాను. ఇది ఒక మనంతా మనం చేస్తున్న ఇన్నర్ సర్చింగ్ ఉంటుంది. దాన్ని మనం క్షమించండి, వీడియో మధ్యలో రావడం జరిగింది. మీలో ఎవరైనా జ్యోతిషం కనుక నేర్చుకోవాలని అనుకున్నట్లయితే తప్పకుండా నేర్చుకోండి. 15 డిసెంబర్ 2025 రోజున జ్యోతిష క్లాసెస్ అయితే మొదలబోతున్నాయి. ఆస్ట్రాలజీ విద్య అని మనం క్లాసెస్ మొదలు పెట్టబోతున్నాం. 2 years అయితే ఇది కోర్స్ అయితే ఉండబోతుంది. ఎవ్రీ సాటర్డే అలాగే సండే ఈ క్లాసెస్ మనం రన్నింగ్ చేస్తుంటాము. సాటర్డే ఓన్లీ స్పిరిచువల్ సబ్జెక్ట్ గురించి మాట్లాడతాము, సండే ఓన్లీ ఆస్ట్రాలజీ గురించి అయితే మనం మాట్లాడడం జరుగుద్ది. ఈ జ్యోతిష శాస్త్రం లోపల బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు
మీకు ప్రతి విషయం పట్ల చాలా సూక్ష్మం లోపల వివేచన చేయడం జరుగుద్ది. ఇందులోపల పరాశరి ఆస్ట్రాలజీ, కృష్ణమూర్తి జ్యోతిషం, జెమిని జ్యోతిషం, నాడీ జ్యోతిషం, అదే రకంగా ఆస్ట్రో వాస్తు, ఆస్ట్రోన్యూమరాలజీ, ఆస్ట్రోథెరపీల్, రెమెడీస్ ఏవైతే ఉన్నాయో ఇందులో అన్ని బేసిక్ నుంచి అడ్వాన్స్ టూల్స్ వరకు మీకు చెప్పడం జరుగుద్ది. కానీ క్లాస్ టైం ఏదైతే ఉందో ఆన్లైన్ లోపల ఉంటుంది కాబట్టి మీకు లైవ్లో ఉండాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీరు లైవ్లో లేకపోయినా కూడా క్లాసెస్ రికార్డ్ మీకు ఇవ్వడం జరుగుద్ది. మీలో ఎవరైనా జ్యోతిషం నేర్చుకోవాలని కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పకుండా డిస్క్రిప్షన్ లోపల లింక్ ఇవ్వడం జరిగింది. రిజిస్ట్రేషన్ ఫామ్ అక్కడ మీరు ఫిల్ చేసి పెట్టుకోండి. క్లాసెస్ తొందరగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఇక మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి. రీసెర్చ్ అంటుంటాం, లేకపోతే మన పట్ల మనం డెవలప్ చేసుకోవడం అనుకుంటాం. ఓకే, రెండో పాయింట్ ఏంటంటే హెల్త్కి సంబంధించి విషయాల లోపల కొన్ని చేంజెస్ అవుతాయి. హెల్త్కి సంబంధించిన విషయాల్లో కొన్ని చేంజెస్ అవుతాయి. మరి ఇది పాజిటివ్గా ఉంటుందా నెగటివ్గా ఉంటుందా అంటే డిపెండ్ ఆన్ దట్ బాయ్, డిపెండ్ ఆన్ దట్ జాతకుడు. ఎందుకంటే దశ కనుక సరిగ్గా ఉన్నట్లయితే, మహాదశలో కనుక సరిగ్గా ఉన్నట్లయితే గోచరం లోపల ఏదైనా హెల్త్కి సంబంధించి ప్రాబ్లం ఉన్నా కూడా అంత ఇంపాక్ట్ ఉండదు. దశ సరిగ్గా లేకపోతే గోచరం లోపల కూడా అలాంటి స్థితి ఉన్నట్లయితే జాతకుడికి 100% హెల్త్కి సంబంధించి ఇంపాక్ట్ చాలా పెద్దగా అయితే ఉంటుంది. అందులో శాటర్న్ కాబట్టి కొద్దిగా శాటర్న్ ఎప్పుడైనా ప్రాబ్లం కనుక ఏదైనా ఇస్తే ప్రత్యేకంగా ఎలా ఉంటుంది తెలుసా, కనిపించదు కానీ దాని ప్రాబ్లం లాంగ్ టైం ఉంటుంది. అని స్పెషల్ కనుక చూసుకున్నైతే కొద్దిగా ఇంజురీ అవ్వడము, కొద్దిగా చిన్న చిన్న దెబ్బలు తగలడము, లేకపోతే నరాలు పట్టుకోవడము, జాయింట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కొన్ని ఆపరేషన్స్ అవ్వడం, జాయింట్కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ అవ్వడం, కాళ్ళు నవ్వడం, ఏ కారణం లేకుండా ఊరికి కాళ్ళు నొస్తుంటాయి, అలా అవుతుంటాయి. శని ఆ రకంగా ప్రభావం ఇస్తాడు. సప్తమాధిపతి అష్టమ స్థానంలో ఉన్నట్లయితే అవుతుంది ఏంటి, బిజినెస్ చేస్తున్న బిజినెస్ లోపల కొద్దిగా సీక్రెట్ మెయింటైన్ చేస్తుంటారు. చేస్తున్న బిజినెస్ కొద్దిగా సీక్రెట్ మెయింటైన్ చేస్తుంటారు. ఇది అష్టమ శని గోచరం అవ్వడం వల్ల కొంత నాకు ఇతపూర్వక వ్యక్తి ఒక మాట చెప్పాడు. అష్టమ స్థానంలో ఉన్నప్పుడు తన అష్టమ శని ఉన్నప్పుడు తను బిజినెస్ క్లోజ్ చేశాడు, ఎవరికి తెలియకుండా క్లోజ్ చేసి తను ఉన్న చోటు వదిలేసి వేరే చోటుకి వెళ్ళాడు. అంటే ఇక్కడ అష్టమ స్థానం ఆటోమేటిక్గా అది ఉపయోగం జరిగింది. అది ఎలా అంటే అష్టమ భావం ఏదైతే ఉంది ఇది రహస్యంగా ఉండడం, ఇది రహస్యంగా ప్రైవసీ. వీళ్ళ బిజినెస్ మొత్తం ప్రైవసీలో మూసేశారు. మూసేయడం జరిగింది. అంటే మీ ప్రతి ఒక్కరిది అలా మూసుకుంటుందని చెప్పట్లేదు. నేను చెప్తుంది ఏంటంటే బిజినెస్ లోపల కొన్ని అన్ని విషయాలు ఇతపూర్వం ఏవైతే మీరు పబ్లిక్ చేశారో అవి కొద్దిగా వెనకకు తీసుకొని కొద్దిగా జాగ్రత్తగా ఉంటారు. జాగ్రత్తగా అంటే చూసుకొని ఇది మనం చేసింది రైటా రాంగా దాని పట్ల పరిశోధన చేస్తూ ఉంటారు. ఫోర్త్ విషయం ఏంటంటే దాంపత్య జీవితానికి సంబంధించిన విషయాల లోపల కొద్దిగా భయం కలుగుతూ ఉంటుంటుంది. ఈ భయం అర్థం కాదు, కానీ ఎందుకు అవుతుందో తెలియడానికి ప్రయత్నించితే మనస్థితి వేరేలానే ఉంటుంటుంది. దాంపత్య జీవితానికి సంబంధించిన విషయాల లోపల కొద్దిగా భయం ఉంటుంది, లేకపోతే దాంపత్య జీవితానికి సంబంధించిన విషయాల లోపల కొద్దిగా ఇంకా ఎలా మనం బాగుండగలుగుతాము, ఏమైనా తప్పులు కనుక జరిగినట్లయితే దాన్ని ఎలా సరిదిద్దుకోగలుగుతాము దాని గురించి ఎక్కువగా ఆలోచన ఉంటుంటుంది. ఇది మంచి విషయమే కాదనను. ఈ 4 భావాలకి సంబంధించిన ఈ 4 విషయాలు అష్టమ స్థానంలో శనినప్పుడు ఆలోచన దానికి సంబంధించిన పని ఎక్కువగా జరుగుతుంటుంది. ఇప్పుడు నార్మల్గా చూసుకున్నైతే శని అష్టమ స్థానంలో ఉన్నట్లయితే 3 విషయాలు అయితే 100% ఇస్తాడు, ఈ భావానికి సంబంధం లేకుండా. ఫస్ట్ ఏంటంటే జాతకుడికి ప్రత్యేకంగా హెల్త్కి సంబంధించి సంథింగ్ ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, ఆ టైంలో ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. ఏమి లేకపోయినా కూడా కెరియర్కి సంబంధించిన క్షమించండి మధ్యలో రావడం జరిగింది. ఎవరైతే మీ జాతకం గురించి జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే, దాంతోపాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే, లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది, ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది, ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు, ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది. అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది, దాంతోపాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది. ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి, అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది, అయి ఉంటుంది, ఇది ఒకటి తెలుసుకోండి. సెకండ్ పాయింట్ ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువసార్లు చూస్తుంటాం చూడండి, ఆ టైంలో మన పట్ల మనకు ఎనర్జీ పెరుగుతుంటుంది. జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటుంది.
చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో, మనం జీవితం లోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. ఇది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు, కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది. మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి. భయమైనా తప్పకుండా ఉంటుంది. రెండో విషయం ఏంటంటే శని అష్టమ స్థానంలో ఉన్నట్లయితే డబ్బుకి సంబంధించిన విషయాల లోపల ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంటాయి. అంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేస్తున్నారో అది చేస్తున్న చోటు రైటా రాంగా దానికి సంబంధించిన విషయంలో కొద్ది భయం ఉంటుంది. ఇక మూడోది ఏంటంటే అప్పులు చాలా ఎక్కువగా ఉంటుంటాయి. అప్పులు కొద్దిగా ఎక్కువగా ఉంటుంటాయి. ఇది శని అష్టమ స్థానం ఉన్నప్పుడు ప్రభావం అయితే ఇస్తాడు. ఇక్కడ మీరు ఎలా ఉండాలో ముందు తెలుసుకోండి. శని అష్టమ స్థానంలో ఉండడం వల్ల మీరు చేసే ప్రతి పని కొద్దిగా సుప్తంగా ఉండాలి, లుప్తంగా ఉండాలి, రహస్యంగా ఉండాలి. సుప్తంగా, లుప్తంగా, రహస్యంగా అంటే ఏం తెలుసుకోండి. రహస్యంగా అంటే తెలిసిన అందరికి విషయం ఎవరికి కనిపించకుండా, ఎవరికి తెలియకుండా చేయాలి. సుప్తంగా అంటే ఏంటంటే చేస్తున్న పని కొద్దిగా మెల్లగా చేయండి. కంగారు పడి ఏదో చేస్తున్నట్టు కాకుండా చేస్తున్న ప్రతి పని సూక్ష్మంగా ఆలోచించి ఇది ఇలా చేస్తే రైటా రాంగా కొద్దిగా ఆలోచించి చేయండి. ఇది మీరు తెలుసుకోండి. అండ్ ఫస్ట్ పాయింట్ అందరికీ తెలిసిన విషయమే, ఆ ప్రకారంగా చేస్తుండండి, మీకు అది హెల్ప్ అవుద్ది. అండ్ ఇంకొక విషయం తెలుసుకోండి, మీ రాశిలో కేతు ఉన్నాడు. రాశిలో కేతు ఉండడం వల్ల ఒకటి ఏంటంటే కంగారు ఎక్కువ ఉంటుంది అని కొద్దిగా ఇతరులు మిమ్మల్ని చాలా భయపెట్టిపిస్తుంటారు. కానీ అంత దాన్ని మీరు అంటే అంతా మీరు దాన్ని అంత సీరియస్గా తీసుకోకండి, దాన్ని అలాగ వదిలేయండి. ఇంకొక విషయం ఏంటంటే పూర్వం కనుక మీరు ఏమైనా అప్పు చేసినట్లయితే, పూర్వం మీరు ఏమైనా తప్పులు కనుక చేసినట్లయితే దానికి సంబంధించిన విషయాల్లో కొద్దిగా రాబోయే రోజుల్లో ఎక్కువ ఆలోచన అయితే మీకు మొదలవుద్ది. కానీ అష్టమ స్థానంలో శని ఒక విషయం తెలుసుకోండి. ఐటీ రంగంలో ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళకు జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాబ్ పోయి ఉన్నట్లయితే జాబ్ వచ్చే అవకాశాలు కూడా కనపడుతుంది. సాటర్న్ సెవెంత్ ఆస్పెక్ట్ సెవెంత్ హౌస్, సాటర్న్ అది సెవెంత్ ఆస్పెక్ట్ సెకండ్ హౌస్ పైన ఉండడం వల్ల ప్రాపర్టీకి సంబంధించి పూర్వం ఫ్యామిలీ లోపల ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సెకండ్ హౌస్ పైన సాటర్న్ ఆస్పెక్ట్ ఉండడం వల్ల డబ్బు సేవింగ్ అవ్వదు. వాటేసే డబ్బు సేవింగ్ అవ్వదు, కానీ మీరు అనుకున్న టైంకి డబ్బు ఆటోమేటిక్గా వచ్చి తీరుద్ది. ఇంకో విషయం తెలుసుకోండి, సాటర్న్ 10th ఆస్పెక్ట్ 5th హౌస్ పైన ఉండడం వల్ల సంతానానికి సంబంధించిన విషయాల్లో భయం కలుగుతుంది. ప్రేమ జీవితంలో ఉన్న వారికి కొద్దిగా అంత వర్కౌట్ అయితే అవ్వదు. అండ్ ఇంకో విషయం తెలుసుకోండి, ఎవరైతే విద్యార్థులు ఉన్నారో సింహరాశి విద్యార్థులు, వాళ్ళకి టైం కొద్దిగా అన్నెసెసరీగా కొద్దిగా ఏవో అవుతుంటాయి. అంటే ఏవో అవ్వడం చెప్పడానికి ఏంటంటే రాంగ్ ట్రాక్లో వెళ్ళడం కావచ్చు, ఇలాంటివి జరుగుతుంటుంటే ఇప్పుడు ఒక విషయం తెలుసుకోండి, ఈ మధ్యలో కనుక మీరు సోషల్ మీడియా కనుక చూసుకున్నట్లయితే చిన్న పిల్లగాడు కూడా మొబైల్ చూస్తూ బతుకుంటూ ఉన్నాడు. కానీ అది విద్యార్థులు కొద్దిగా చదువుకున్న స్థితిలో ఉన్న తర్వాత ఇంకా చాలా చాలా పెరిగింది, దాన్ని నేను డౌట్ అనను. కానీ దీని ఇంపాక్ట్ తప్పకుండా వాళ్ళ కెరియర్ లోపల, వాళ్ళ ఎడ్యుకేషన్ ఫీల్డ్ లోపల పడుద్ది. వెనకకు పడ్డం కావచ్చు, లేకపోతే మోసపోవడం కావచ్చు, అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓవరాల్ ఒక మాట చెప్పాలంటే సింహరాశి వారికి అష్టమ స్థానంలో ఉన్న శనిదేవుడు ప్రభావం కనుక చూసుకున్నట్లయితే నేను స్టార్టింగ్ చెప్పిన 4 విషయాల పట్ల ఎక్కువ ఫోకస్ అయితే ఉంటుంది. ఒక ఫైనల్ పాయింట్ చెప్తా, రాబోయే రోజుల్లో ఆర్థిక విషయాల లోపల చాలామంది డిస్కస్ చేద్దాం అంటుంటారు. ఆర్థిక పరంగా బాగుండబోతుంది, అంత కంగారు భయపడాల్సిన స్థితి అయితే లేదు. ఇంతకేంటంటే కోరిక గట్టిగా పెట్టుకోండి, కోరిక అలాగే సంకల్ప బలం గట్టి పెట్టుకోండి, ఆటోమేటిక్గా మంచి జరుగుద్ది. శ్రీమాత్రే నమః.